ఓన్లీ 200 కొట్టుద్దాం ఇప్పుడు పెట్రోల్. 199 సెకండ్ ఫ్యూల్ స్టాప్ అనమాట దీనికి. ఇప్పుడు అన్న చాలే, వద్దు చేంజ్ వద్దులే కానీ తీసే తొందరగా. బాబా ఈ ట్యాంక్ డ్యూక్కి బాగా ఫిట్ అయ్యేది, దీనికి కొంచెం ఇబ్బంది పడుతుంది. మైలేజ్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఫుల్ ట్యాంక్ దీనిది 10 లీటర్ కెపాసిటీ అనమాట. 428 డివైడెడ్ బై 10 42.8. సో 42 అయితే మైలేజ్ వచ్చింది మనకి, అంటే అప్రాక్సిమేట్లీ అనమాట. మనము ఇంకా ట్రాన్స్పరెంట్గా చేయొచ్చు, కాకపోతే ఇది మనం ఫుల్ ట్యాంక్ చేసి చెక్ చేస్తున్నాం ఎంత వచ్చింది అనేది. అంటే ముందు మనకి ఎంతవరకు ముందు ఎక్కడ బ్లింక్ అయిందో మనం అక్కడ బ్లింక్ అవుతుంది ఇందక్కడ. సో అప్పుడు కొట్టించాం అనమాట పెట్రోల్. ట్రిప్ 1 అయితే క్లియర్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇంటికి అరౌండ్ 96 ఆర్ సంథింగ్ వస్తుంది అనుకుంటా. ఇప్పుడు మోరంపూడిలో ఉన్నాం మనం. ట్యాంక్ అయితే కొంచెం ఇబ్బంది ఉంది బ్రో దీనికి. డ్యూక్ అయితే చాలా బాగా ఫిట్ అయ్యింది. నా ఓల్డ్ ట్యాంక్ బ్యాగ్ అనమాట ఇది, ఓల్డ్ బైక్ది. డ్యూక్ అయితే ఫిట్టింగ్ బాగుండేది. దీనికి కొంచెం అలవాటు పడాలేమో, అంటే బండే చాలా చిన్నది కదా ఇది దాని మీద. సో అందుకు కొంచెం అన్ఈవెన్గా ఉంది చెప్పాలంటే. ఈరోజు అసలు వాయుగుండం అన్నారు, ఫుల్ ఎండ కొడుతుంది. కాకపోతే సో నేను ప్రీవియస్ వీడియోస్లో ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేశాను కదా, మొత్తం జర్నీ అంతా ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేశాను అనమాట. కంప్లీట్గా అది ఒక హాఫ్ అన్ అవర్ వస్తే హాఫ్ అన్ అవర్ వీడియో పెడితే చూడడానికి బాగుండదు కదా, బోరింగ్ అనిపిస్తుంది చాలా. సో అందుకని చెప్పి ఎపిసోడ్ లాగా రిలీజ్ చేశాను. మన వాళ్ళకి చాలామందికి అర్థం కాక అదేమనుకుంటున్నారంటే పెట్టిన వీడియో మళ్ళీ పెడుతున్నాను అనుకుంటున్నారు. నేను ఏంటంటే రివైండ్ చేసి చూపిస్తున్నాను, స్టార్టింగ్లో రివైండ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఓల్డ్ వీడియోకి కంటిన్యూషన్ ఇదని చెప్పి. మా వాళ్ళకి ఇప్పుడు ఛానల్ రీచ్ కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి MT15 పైన. సో కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి తెలియట్లేదు మన ఎడిటింగ్ స్టైల్ అది. సో పర్లేదు, కొంచెం ప్లేలిస్ట్ అంతా చెక్ చేయండి. ఒకే వీడియో పెట్టింది మళ్ళీ పెట్టట్లేదు, అదంతా సీక్వెన్స్ అనమాట కంప్లీట్గా. సో రివైండ్ చేసి చూపిస్తున్నాను స్టార్టింగ్లో అండ్ లాస్ట్లోను. సో మైలేజ్ అయితే అదనమాట. టోటల్ 42.8 అనుకుంటా. ఇంకా 43 అనుకోవచ్చు, ఎందుకంటే ఇంకొంచెం వెళ్తుంది. 43 kmpl మైలేజ్ అనుకోవచ్చు ప్రస్తుతానికి. మనకి ఫస్ట్ సర్వీసింగ్ అవ్వకుండానే 40 చేంజ్ ఇచ్చినట్టు లెక్క, లోకల్ హైవే కలిపి. మనం ఆల్రెడీ నేను ఇప్పుడు 420 కిలోమీటర్స్ ఎక్కడ తిరిగేసాను డౌట్ రావచ్చు. మనం ఆల్రెడీ మేము ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళాం, మేము మా ఫ్రెండ్స్ కలిపి. అప్పుడు ఏమీ వ్లాగ్ ఏం చేయలేదు, అంటే రెగ్యులర్గా వ్లాగ్ వెళ్ళేది ప్రతిదీ వ్లాగ్ చేయాలంటే నాకు బోర్ అవుతుంది కదా. సో ఇవన్నీ బేసిక్గా నేను టైం పాస్ కోసం చేస్తుంటాను అనమాట. ఏమీ ఫుల్ టైం యూట్యూబర్ ఆ టైప్ కాదు. నాకేమైనా పని ఉండే పర్సనల్గా దాని నుంచే వ్లాగ్ చేస్తాను నేను, అంతేగాని పని కట్టుకుని ఇప్పటివరకు అంత ఇదిగా చేయలేదు. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వస్తే కనుక నాకు ఇంట్రెస్ట్ వస్తే కనుక చేస్తాను, అంతేగాని పని కట్టుకుని అయితే చేయను ఇప్పటివరకు కూడా. ఎప్పుడైనా బోర్ అనిపించింది, ఇంట్రెస్ట్ దొబ్బిందంటే మాత్రం కొన్ని రోజులు ఆపేస్తూ ఉంటాను, మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తుంటాను. సో డిపెండ్స్ అనమాట, మూడ్ బట్టి, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటారా, అవి అసలు పట్టించుకోము. టు బి ఫ్రాంక్ డిలీట్ కూడా చేస్తుంటాం. నేను ఇంకొక ఇద్దరం మానిటర్ చేస్తుంటాం అప్పుడప్పుడు. నేను మానిటర్ చేయకపోయినా మా వాళ్ళు ఇంకొక ఇద్దరు మానిటర్ చేస్తారు, వాళ్ళని డిలీట్ చేస్తారు. నెగిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయంటే ఒక నిబ్బగాడు వచ్చాడంటే అక్కడికి ఇంకొక 3-4 నిబ్బగాలు తయారవుతారు. అలా ఉంటుంది అనమాట. అబ్బా ఎంటీ చిల్ బ్రో, మనోడు నన్ను దాటుకుని స్లో చేశాడండి హైఫై చెప్పడానిక. బాగుంది కాంబినేషన్, యూఎస్డీలా ఉంది సస్పెన్షన్. అది అంటే యూఎస్డీ సస్పెన్షన్ లాగా వేసాడు అనమాట. అది గోల్డ్ కలర్ స్టిక్కరింగ్. మన బండికి కూడా స్టిక్కరింగ్ చేయించాలి. అంటే నేను అంత హెవీగా స్టిక్కరింగ్ చేయించాను, చిన్న చిన్న స్టిక్కరింగ్లు ఏమైనా ఉంటే చేయిద్దాం. సో మ్యాక్సిమం స్పీడ్గా వెళ్తే కనుక ఈ రోడ్లోనే కవర్ చేయాలి హైవే పైన, ఎందుకంటే ఈతకోట రోడ్డు కొంచెం దూరం దాటిన తర్వాత మ్యాక్సిమం అంతా పోస్ట్ ఉంటుంది రోడ్డు. ఐ డోంట్ నో మరి మనం టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వెళ్తున్నాం ఈసారి మాత్రం. హాయ్, పక్క కాపు బ్రో ఇంటికి. అవునా, నేను ఎంటీ వచ్చింది బాగుంది కదా అని చెప్తున్నాను. బాగుంది కలర్. 1 year అయిపోతుందా? ఎలా ఉంది మైలేజ్? అలాగే మైలేజ్ గ్రేట్ అసలు.
46. ఇప్పుడే టెస్ట్ చేశాను నేను. అంటే టెస్ట్ అంటే ఫుల్ ట్యాంక్ చేయించాం కదా లాస్ట్ టైం. ఇప్పుడు చూస్తున్నాను ఎంత వచ్చిందని. 42.8 వచ్చింది. అంటే సర్వీస్ అవునా? మొన్న వెళ్ళాను, కొంచెం బాగానే పట్టించుకున్నారులే. బోల్ట్ అవునా? బోల్ట్ ఊడిపోయిందని చెప్పి వెళ్ళాను, బాగానే రెస్పాండ్ అయ్యారు, బిగిచ్చారు మరి స్పీడ్గా. లేకపోతే చూపించేస్తాం కదనా. అవునా? చాలా కొత్తగానే ఉంది, ఇంకా 1 year అయినా. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? ఒక 20,000 తిరిగేసి ఉంటుందా? అబ్బా బాగానే ఉంది అయితే. అవును. అవును, కొత్తది కదా ఇంజన్. సరే బాయ్, తమ్ముని నీదే. ఓకే బాయ్. సో ఈ రోడ్డు వరకు కొంచెం గట్టిగా కొట్టేసి ఇంకా మళ్ళీ ఈదుకోట రోడ్డు కొంచెం స్లో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి బండిలో టైం ఉంటుంది కదా మనకి. అయ్యో ఎక్కడ ఉంది ఇది? దాటేసాను నేను 3 సార్లు దాటేసినట్టున్నాను, సారీ. అరే ఓడో ట్రిప్ 1 ట్రిప్ 2 ఫ్యూయల్ 249. సారీ 249. టైం వచ్చేసి 249 అవుతుందన్నమాట. ఈరోజు స్కూల్స్ కాలేజీలు కూడా లీవ్ ఇచ్చినట్టున్నారు, ఎందుకంటే సైక్లోన్ ఏదో ఉందని చెప్పినట్టున్నారు. అందుకు పెద్ద రష్ ఉండదేమో అనుకుంటున్నానులే. అంటే 5 అయ్యేసరికి స్కూల్లో వదలడం అలాంటివి జరుగుతుంటాయి కదా. ఎదురు ఆగుదాం. 2 MTలతో ఎందుకు? పర్లేదు, ఎండగట్టి కూడా. ఒక 3 days ఉండి వస్తాను. ఫస్ట్ వీడియో చూసాను బ్రో, ఇది ఎంటీ పెట్టావు కదా, ఆరెంజ్ కలర్, వైట్ అండ్ ఆరెంజ్. అవునవును, ఇంకా అప్పటి నుంచి పడ్డాను. అవునా? అది విజయవాడ, ఇది వైజాగ్. అవునా? ఫస్ట్ సర్వీస్ ఇక్కడే చేయించావు మరి? ఫస్ట్ సర్వీస్ అక్కడ చేయించాను. అక్కడే వెళ్ళావు మళ్ళీ? అక్కడ 2 రోజులు ఉన్నాను బ్రో, అక్కడ 2 రోజులు ట్రావెల్ చేసి అక్కడ సర్వీసింగ్ అయిపోతే ఇక్కడే. చాలా ఇష్టం మీద తీసుకుని ఉంటావు అయితే నువ్వు కూడా. చూసుకుంటే ఎప్పుడు. అవునా? మళ్ళీ వాటర్ సర్వీస్ చేయాలి. అవును అవునవును. నేను ఓకే బాయ్. సో స్వీట్. చాలామందికి డ్రీమ్ బైక్ అని చెప్తున్నాం కదా, ప్రూఫ్ అనమాట. మనోడు ఎప్పటి నుంచో చూస్తున్నానంటే వీడియోలు. 1 year క్రితం మనం చేసిన వీడియో ఉంది కదా, వైట్ అండ్ ఆరెంజ్ MT-15ది. సో కరెక్ట్గా సెట్ అవుతుంది బ్రో, చాలా బాగా వస్తుంది మైలేజ్ కూడా అంటున్నాను. నాకు కూడా మెయిన్ అదే అనమాట, మైలేజ్ కన్సర్న్ ఒకటి. మెయింటెనెన్స్, ఇంజిన్ మెయింటెనెన్స్ కూడా కొంచెం లో ఉంటుంది ఇది. అంటే సర్వీస్ అయితే బాగోలేదని చెప్తున్నారు అనుకోండి, కానీ పర్లేదు, చూడాలి. అయ్యో ఇక్కడ ఎక్కడ లేనట్టుందండి, పక్కకి దెబ్బ అయిపోయామా ఏంటి?